ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. శ్రావణి, శ్రావణి, బయటికి రా. శ్రావణి, ఏమైంది ఆనందరావు గారు? ఎందుకలా అరుస్తున్నారు? శ్రావణి, ఆనందరావు గారు. శ్రావణి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అమ్మవారి గుడి విషయంలో నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటావా నువ్వే? నీకంటే నీ పూర్వీకులేనాయో ఎలాంటి పక్షపాతం చూపించకుండా గుడి బాధ్యతలు తీసుకొని నడిపించారు. కానీ నువ్వేం చేస్తున్నావు? గుడి బాధ్యతలు ఆ ఇంద్రానికి అప్పచెప్పాలనుకుంటున్నావా? అసలు ఈ ఊళ్ళో అడిగేవాళ్లే లేరనుకుంటున్నావా? ఆనందరావు గారు, ఏంటలా మాట్లాడుతున్నారు? గుడి విషయంలో ఏ నిర్ణయమైనా శ్రావణి తీసుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది కాబట్టి శ్రావణి ఈ నిర్ణయం తీసుకుంది. శ్రావణికి ఇష్టమైనట్టుగానే తనకి నచ్చిన వాళ్ళకి గుడి బాధ్యతలు అప్పగిస్తుంది. ఇదంతా అడగడానికి మీరెవరు? వాణి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో. మంచిగా మాట్లాడితే మేమందరికీ గౌరవం ఇస్తాం. ఏ వాణి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కాసేపు నోరు మూసుకుని ఉంటావా? మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. వాణి, మీరు ఆగండి అమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. ఆనందరావు, మీరు విన్నది నిజమే. కానీ ఇంద్రానికి గుడి బాధ్యతలు అప్పగించటం నాకు ఇష్టం లేదు. శ్రావణి కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తుంది. నేను శ్రావణిని ఒప్పిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణి చేతులలో నుండి అధికారం వెళ్ళిపోవటానికి వీలు లేదు. చంద్రయ్య గారు, మీరు చాలా పెద్దవారు. మన ఊరికున్న పేరు మీకు బాగా